మూసీ నిర్వాసితుల తరలింపు వద్దే వద్దు అని ఇన్నాళ్లు గట్టిగా మాట్లాడిన బీఆర్ఎస్, బీజేపీ క్రమంగా మెత్తబడుతున్నాయా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను రెచ్చగొడుతూ వచ్చిన ప్రతిపక్షాలను సీఎం రేవంత్ ఫిక్స్ చేస్తున్నారు. రెచ్చగొట్టే బదులు నిర్వాసిత ప్యాకేజీపై సూచనలిస్తే ఏమవుతుందని ప్రశ్నించగానే బీఆర్ఎస్, బీజేపీలో అంతర్మదనం మొదలైందంటున్నారు. అప్పటి వరకు దూకుడుగా వ్యవహారాలు నడిపిన విపక్ష నేతలు మూసీ నిర్వాసితుల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే మూసీ పరివాహక ప్రజలకు కావాల్సింది పునరావాసమే. దాన్ని కల్పించేందుకు ఎందుకు ముందుకు రారు అని సీఎం ప్రశ్నించడంతో కథ ఒక్కసారిగా మారిపోయింది. కేటీఆర్, ఈటెల పొన్నంతో కమిటీ వేద్దాం, మూసీ బాధితులకు ఏం చేద్దామో చెప్పాలని అనడంతో కథ మారిపోయింది. మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు. అందుకే ఈటెల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా. సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్లో కట్టుకున్నారు. 64,000 కుటుంబాలను తరలించండు. అందులో 16,000 మందికే నష్టపరిహారం ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ను బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటెల రాజేందర్ సపోర్ట్ కొడుతున్నారు. మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండని. మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమేంది, దుఃఖమేంది నాకు అర్థం కాలే. రండి రాజేందర్ గారు, గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు. 2019లో మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవో ఇచ్చారు. మీరు అప్పుడు మంత్రే కదా. అంతకుముందు ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావు మూసీ నిర్వాసితులను ఎలా తరలిస్తారంటూ క్వశ్చన్ చేశారు. ఒక్క ఇల్లు కూల్చినా బాగుండదన్నారు. కానీ రోజులు గడిచినా కొద్దీ స్వరం మారిపోయిందంటున్నారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పేదల సభ్యునతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తినని ఈటెల రాజేందర్ సీఎంకు లేఖ రాశారు. మూసీ ప్రక్షాళన, హైడ్రాకు తాను వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చుకున్నారు. చెరువు కన్నతల్లి లాంటిదని, దాన్ని బాగు చేసుకోవడం అందరి బాధ్యతన్నారు. అయితే రాత్రికి రాత్రే పేదల ఇల్లు కూల్చేయడం కరెక్ట్ కాదని, వారికి ఇండ్లివ్వాలంటున్నారు. చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించాలంటున్నారు. అయితే నిర్వాసితులకి ఇచ్చే జవాబేంటి? మరోవైపు బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ రావు ఎవరికి వారే అజెండాగా కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పుడే మూసీ, అప్పుడే ఫార్మాసిటీ, అప్పుడే హైడ్రా, ఇలా వేర్వేరుగా నిరసన కార్యక్రమాల్లో పోటీ పడుతున్నారు. ప్రభుత్వం ఏదో చేస్తుందని, ఏది జరగకముందే ఏదో జరిగిపోయిందని అనుకుని చేస్తున్న నిరసనలు రివర్స్ అవుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావు పైకి కలిసి ఉన్నట్లుగానే కనిపించినా ఎవరికి వారి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో తమ మార్కే ఎక్కువగా కనిపించాలన్న ఉద్దేశంతో ఓవర్ రియాక్ట్ అవుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. సిద్దిపేటలో హరీష్ రావు నిరసన చర్యలు చేపడితే మహేశ్వరం, కందుకూరులో కేటీఆర్ రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు కేసీఆర్ పూర్తిగా మౌనముద్రకే పరిమితమవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. అసలు బయటకు కనిపించడం లేదు, మాట వినిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా యాక్టివ్గా ఉండాల్సిన టైంలో ఫామ్ హౌస్ కి పరిమితమవడాన్ని అధికార పక్షం ప్రశ్నిస్తోంది. సో సమస్యలు, పరిష్కారాలపై కమిటీ స్టడీ చేసి 30 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది. బాధ్యత గల ప్రతిపక్షంగా వచ్చి సలహాలు ఇవ్వాలంటోంది ప్రభుత్వం. నేను in fact I am going to write an open letter also, or if it is necessary I will write to them personally also. Opposition leaders ki, మెయిన్ పొలిటికల్ పార్టీ లీడర్స్ కి మీరు ఏ అభిప్రాయాలు ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు, రండి చెప్పండి, we will implement it. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎస్ టైం కూడా ఫిక్స్ చేస్తాం, చర్చగా రమ్మని చెప్తాం, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్తాం. ఫైనల్ గా ఎవరు ఎలాంటి పోరాటాలు చేసినా మూసీ, హైడ్రా విషయంలో ప్రభుత్వం కూడా గట్టిగానే యాక్షన్ ప్లాన్ తో వెళ్తుంది. ఎవరు అటొచ్చినా ఈ కార్యక్రమం ఆగదని చెప్పడం ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు సీఎం రేవంత్. మరి విపక్షాలు రూటు మారుస్తాయా, ప్రభుత్వ లైన్లోకి వస్తాయా అన్నది కీలకంగా మారింది. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా, రేపు మోడీ దగ్గరికి పోదాం. సబర్మతి రివర్ ఫ్రంట్ లో 64,000 కుటుంబాలను బయట పంపించినారు. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కు అడుగుదాం మోడీ గారిని. ఎందుకేడు మోడీ గారు మనకు? మనం పన్ను కడతలేమా? సికింద్రాబాద్ నువ్వే గెలుస్తువి, చేవెళ్ళ నువ్వే గెలుస్తువి, మల్కాజ్గిరి నువ్వే గెలుస్తువి, మెదక్ నువ్వే గెలుస్తువి అని మీరు గెలుస్తారు. మరి మీకు బాధ్యత లేదో 10,000, 20,000, 25,000 కోట్లు మోడీ దగ్గర ఇప్పించడానికే?